జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. డాక్టర్ గారు, మరి ఈ బూడిద గుమ్మడికాయ అనేది ఇంటి ముందు దిష్టికి మాత్రం ఉపయోగిస్తాం మేము అందరం, కానీ దీనివల్ల ఆరోగ్యానికి అలాగే మన శరీరానికి ఎంతో ఉపయోగాలు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ఆ కూరను తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా? బూడిద గుమ్మడికాయ అంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న నెంబర్ 1 వెజిటబుల్ అనొచ్చు. దేనికి ఎక్కువ ఉండవండి. క్యాలరీస్ అతి తక్కువ. 100 గ్రామ్స్ బూడిద గుమ్మడి తీసుకుంటే 10-12 క్యాలరీసే. అంటే 1/2 కేజీ తిన్నా క్యాలరీస్ రావు. కాబట్టి ఈ రోజుల్లో ఉద్యోగస్తుల వ్యాపారస్తులకి అందరికీ మంచిది. యాంటీ క్యాన్సర్ అని చాలా మంది చెప్తారు. అందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ నీటి శాతం ఎక్కువ. కాబట్టి దీన్ని పూర్వం రోజుల్లో బూడిద గుమ్మడికాయని కాయలాగా అమ్మేవారండి. కానీ ఈ రోజుల్లో కూరగా తింటున్నారు కాబట్టి ముక్కలు చేసి 1/2 కేజీ 1/2 కేజీ కట్ చేసి మరీ అమ్ముతున్నారండి. కాబట్టి అలా తెచ్చుకుని ఇప్పుడు చూపించబోయేటట్టు కనుక వండుకోగలిగితే ఆరోగ్యానికి ఎన్నో లాభాలను ఇచ్చి క్యాలరీస్ని ఇవ్వకుండా చక్కటి ఫలితాన్ని ఇచ్చే విధంగా ఎలా తయారు చేయాలో చూడండి. బూడిద గుమ్మడి కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బూడిద గుమ్మడికాయ ముక్కలు 2 కప్స్, టమోటా రసం 1 కప్, పెరుగు 1/2 కప్, కొబ్బరి తురుము 1/2 కప్, పచ్చిమిర్చి 3, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లము తురుము 1 టేబుల్ స్పూన్, మేగడ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ముందుగా బూడిద గుమ్మడికాయ తొక్క తీసేసుకుని చిన్న సైజు ముక్కలుగా అట్లా కట్ చేసుకున్న వాటిని ప్రెషర్ కుక్కర్లో వేసేసి వాటిని ఉడికించడానికి టమోటా రసం పోసి మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే టమోటా రసములో బూడిద గుమ్మడికాయ ముక్కలు ఉడికి ఆ చప్పదనం పోయి టమోటా రసం యొక్క రుచి బూడిద గుమ్మడికాయ ముక్కలకు పట్టి మంచి టేస్టీగా ఉంటాయి. ఇక చిన్న మిక్సీ జార్లో పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, అల్లము తురుము, కొబ్బరి తురుము, పెరుగు, కొత్తిమీర. ఈ కూరకి గ్రేవీని మనం అట్లా సిద్ధం చేసుకున్నాం. పుల్కాల్లోకి కర్రీ చాలా బాగుంటుంది. నాన్ స్టిక్ పాత్రలో కొద్దిగా మేగడ వేసేసి అందులో జీలకర్ర, కరివేపాకు, తాలింపు ఇట్లా వేగిన తర్వాత ప్రెషర్ కుక్కర్లోంచి టమోటా రసంలో ఉడికిన బూడిద గుమ్మడికాయ ముక్కల్ని వేసేస్తాం. అందులో ఈ కూర గ్రేవీ కొబ్బరితో తయారు చేసుకున్న దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేసి అందులో ఉన్న నీటి శాతం కొంచెం తగ్గే వరకు కూరను మగ్గనిస్తాం. 10 నిమిషాలు మూత పెట్టేసి ఆ గ్రేవీలో ఈ ముక్కలు మగ్గేసరికి ఆ గ్రేవీ బూడిద గుమ్మడికాయ ముక్కలకు పట్టి ముక్కలు రుచికరంగా మారతాయి. తర్వాత కొత్తిమీర వేసేసి దింపేస్తాం. ఇలాంటి హెల్దీ కర్రీస్ని ఆరోగ్యం కొరకు మనం ఇంట్లో అప్పుడప్పుడు చేసుకుంటే పుల్కాలకు మంచిది. చాలు తినవయ్యా బిజినెస్ మ్యాను. వ్రతం రోజు చేసిన వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. శ్రీనాథ్, మీరేం బిజినెస్ చేస్తున్నారు? యుఎస్లో చాలా ఉన్నాయండి. ఇక్కడ కూడా ఏదైనా ప్లాన్ చేద్దామని వచ్చాం. ఇండియాలో బిజినెస్ పెట్టాలని దర్శిని కోరిక. అంతే కదండి, మనం మన దేశంలో కాకుండా ఎక్కడో బిజినెస్ చేస్తూ వాళ్ళకి ట్యాక్స్ కట్టడం ఎందుకు? చాలా మంచి ఆలోచన. ఇంతకీ ఏం బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు? ఇంకా ఏమనుకోలేదు, కానీ మీరే ఏదో హాస్పిటల్ పెట్టాలని ప్లాన్లో ఉన్నారని నాకు దర్శిని చెప్పింది. అవునండి, ఆల్రెడీ హెల్త్ మినిస్టర్తో మాట్లాడాను. అలాగా? అయితే ఆ హాస్పిటల్ ఏదో మేమే పెడతాం. ఏం శ్రీనాథ్? యా, బిజినెస్ తో పాటు నలుగురికి సేవ చేసే అదృష్టం దక్కుతుంది. హాస్పిటల్ అంటే చాలా ఖర్చు అవుతుంది. మా కోసం మీరు ఇన్వెస్ట్ చేయడం తప్పే ఉంది. ఏదో ఒక చోట ఇన్వెస్ట్ చేయాల్సిందే కదా. నిజమే, కానీ చూడండి, మేము హెల్ప్ చేయడం లేదు. ఇంకా చెప్పాలంటే
మీరే మాకు హెల్ప్ చేసినట్టు అవుతుంది. మీరు రాధిక ఇద్దరు డాక్టర్స్గా ఉంటే మాకు ఇన్వెస్ట్ చేయడానికి ఏ ఇబ్బంది లేదు. కైలాష్, నువ్వేమంటావు నాన్నా? మంచి ఐడియానే. మనమంతా యునైట్ అయ్యే హాస్పిటల్ పెడితే ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. బట్ ఆన్ వన్ కండిషన్. నేను యాజ్ ఎ బిజినెస్ మెన్ గా మాట్లాడుతున్నాను, తప్పుగా అనుకోకండి. చెప్పండి బ్రో. మీ ఆయన పరువు పోకుండా కాపాడు. చాలా అరిస్తే ప్రయోజనం లేదు శ్రీవల్లి. బటన్ నా చేతుల్లో ఉంది. నీ మొగుడి పరువు, మర్యాద, పోటమి అన్నీ ఈ ఫోన్లోనే ఉన్నాయి. నీకు చేతనైతే సామ్రాట్ని సేవ్ చేయి. డియర్ ఫ్రెండ్స్, ఇదొక వెయిట్లెస్ శారీ. ఇందులో ఒక ప్రత్యేకమైన ఫ్యాబ్రిక్ని మిక్స్ చేసి డిజైన్ చేయడం జరిగింది. దీని బార్డర్కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దీని బార్డర్ లైటింగ్ని బట్టి కలర్ మారిపోతూ ఉంటుంది. ఇండియాలో దీని సేల్స్ ఊహించని విధంగా పెరిగాయి. ఇప్పుడు ఇదే డిజైన్కి కొన్ని కొత్త హంగులు అద్ది మీ ముందుకి తీసుకురాబోతున్నాం. ఇన్నేళ్లు మీ ఆయన ఏదో గొప్పోడు, బిజినెస్ లో నెంబర్ 1 అని విర్రవీగేవాడు కదా. ఆ పొగరు, ఆ అహం ఈ రోజు అణచబోతున్నాను. ఏం జరిగినా నా భర్త మర్యాదకి మధ్య రావద్దు, రావద్దు. ఆయన ఎవ్వరి ముంగట తల దించుకోవద్దు. ఏదో ఒకటి చేయాలి, జ్వాలని ఆపాలి. ఆయనకి చెప్పలేను ఎట్లా, ఏం చేస్తే ఈ గడ్డ కట్టెక్కుద్దో సమజైతలే. తండ్రి వినాయక, చూస్తున్నావు కదా, ఒకళ్ళు ఎదుగుతుంటే ఎందరు కాళ్ళట్టం పెడుతుండ్రు, ఒకళ్ళు ముందుకు పోతుంటే ఎంతమంది పడగొట్టాలని కుట్ర చేస్తుండ్రు. ఇప్పుడు నా భర్తని కూడా జ్వాల అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. నా భర్త మీద గెలవలేక, నా భర్తతో పోటీ పడలేక సయ్యని తప్పుని నా భర్త నెత్తి మీదేసి అంతట్లా ఇజ్జత్ తీసి ప్లాన్ చేసింది. నా భర్త జ్వాల కుట్రని పసిగడతలేడు, నా మాట ఇంటలేడు. నేనేం చెయ్యాలో, ఎట్లా జ్వాల కుట్రని ఆపాలో నాకు తెలుస్తలే స్వామి. ఇప్పుడు రీటా నోరు తెరిస్తే మొత్తం అందరూ ఇరుక్కుపోతాం. ఈ విషయం గనక ప్రూవ్ అయితే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి లోకేశ్వరి, లేదంటే ఆ గుండమ్మ మనందరి ఆట కట్టించేస్తుంది. ఆట ఆడటం ఆ గుండమ్మకొక్కదానికే కాదు, నాకు కూడా తెలుసు. మీరు ఒక పని చేయండి, ఏంటది నువ్వు చెప్పేది? రీటా హాస్పిటలైజ్ అయిందా? అవును బాబీ, నేనే తీసుకువెళ్ళి అడ్మిట్ చేశాను. ఆ దమయంతి వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్లకు పెట్టే ఫుడ్లోనే మతలబేదో ఉంది. అది ఈరోజు కనిపెట్టలేకపోయిండొచ్చు, కానీ ఇవాళ రీటా పరిస్థితి చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది. ఎక్కడో అట్టడుగునున్నదాన్ని తీసుకొచ్చి ట్రైన్ అప్ చేసి మోడల్ గా తనకంటూ ఒక గుర్తింపుని తీసుకొచ్చిన అన్నయ్యకి హ్యాండ్ ఇచ్చిన దానికి అలా జరగాల్సిందే వదినా. వాళ్ళు పాడైపోతే మనకొచ్చే ఉపయోగం ఏమీ ఉండదు బాబీ.
ఒక్కసారి వెయిట్ పెరిగేసరికి మోడల్స్ లో కంగారు భయం కలగొచ్చు. కానీ అంతకాలం ట్రైన్ చేసిన ఆయన వదిలేసి ఆ దమయంతి వాళ్ళ సెంటర్కి వెళ్ళిపోవడం, మా ఆయనకి వ్యతిరేకంగా అలా మాట్లాడడం, ఇదంతా చూస్తుంటే దీని వెనక ఎవరో ఉన్నారు అనిపిస్తోంది. ఇంకెవరుంటారు? అన్నయ్య అన్పాపులర్ అవ్వాలని, వాడి మీద గెలవాలని ఆ దమయంతి గారు శంకర్లే మోడల్స్ ని ప్రవోక్ చేసుంటారు. లేదు బాబీ, ఈ ఫీల్డ్ లో మా ఆయన కన్నా పేరున్న వాళ్ళు ప్రొవోక్ చేస్తే మోడల్స్ వాళ్ళ మాటలు నమ్మొచ్చు. కానీ ఫెయిల్యూర్ ఫెలోస్ అని తెలిసిన వాళ్ళ మాటలు ఎవరైనా ఎలా ట్రస్ట్ చేస్తారు? కరెక్టే వదినా. అసలు మీ అనుమానం ఏంటి? దమయంతి వాళ్ళ సెంటర్లో ఫుడ్ లోనే ఏదో తేడా జరుగుతుంది, పట్టించాలి అనుకున్నా. కానీ నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని బయట పెట్టేలోపే వాళ్ళు జాగ్రత్త పడ్డారు అంటే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ ఎవరో ఇచ్చుంటారు కదా. ఖచ్చితంగా వదినా. ఆ డిస్కషన్ మన ఇంట్లోనే కదా జరిగింది. సారీ అండి, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అవునండి, మా అత్తయ్య అలాంటి వారు కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఏంటి మీరు మాట్లాడేది? నేనేదో తప్పు చేసినట్టు? కష్టపడి రాత్రంతా నేస్తే చీరలు నా మొహాన్ని కొడతారా? ఏంటి ఏంటి వీటిలో లోపం? చూడండి ఎంత బాగున్నాయో. అవును మరి, కష్టపడి చీరనేసి చీరతో పాటు బిల్లు కూడా వేశారు. ఎక్కడో కొనుక్కునొచ్చి పట్టు చీరలని మోసం చేస్తారా? పైగా 5,000 చీర 2,000కే ఇస్తున్నామని చెప్పి గొప్పలు చెప్తారా? అయినా నువ్వు ఆ మాట అన్నప్పుడే మేము అసలు ఆలోచించాల్సింది. చిచ్చి, మరీ ఎంత మోసమా? ఏమ్మా, పోటీ అంటే మోసం చేయడం అనుకున్నావా? అనుపమమ్మ పోటీ అనగానే ఎంతలా కష్టపడింది, ఎన్ని చేసింది. కానీ నువ్వేం చేసావు? సర్లేరా, అంతకంటే మంచి చీరలేగా ఇచ్చాను. అవేమన్నా మామూలు చీరలా? చాలే ఆపవమ్మా. పట్టుకి సింథటిక్ కూడా తేడా తెలీదు. ఆ మహాతల్లి బంగారం లాంటి పట్టుతో చీరలు నేస్తే అవి కాదని మేము నీ మాటలు నమ్మి నీ చీరలు కొన్నాం. ఇంటికి తీసుకెళ్లి చూస్తే గాని అర్థం కాలేదు అంతా మోసం అని. అమ్మా శివపార్వతమ్మ, మీ కూతురు కాబట్టి మేమేం మాట్లాడలేకపోతున్నాం. ఏంటమ్మా ఈ పని? జనాల్ని మోసం చేస్తారా? ఇదేనా వ్యాపారం అంటే? చేనేత కార్మికులు అన్నవాళ్ళు ఎవరైనా ఇలా చేస్తారా? చూడండి, మీరు కోరుకున్నట్టే నాణ్యమైన చీరల్ని మీకిస్తాం. మా అమ్మ చేసిన తప్పుకి ఆమె తరఫున నేను క్షమాపణలు కోరుతున్నాను. క్షమించండి. ఈ పోటీలో గెలిచింది అనుపమమ్మే. అనుపమమ్మే 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 బాజీ, లోపలికెళ్ళి పసుపు కుంకుమ తీసుకురా. ప్రసాద్, కాఫీ.
కాస్త మాట్లాడాలి ప్రసాద్. ఏ విషయం? కట్నం డబ్బులు అడుగుతుంటే వియ్యంకులు గారు రోజుకొక సాకు చెప్తున్నారు. ఈ రోజు నువ్వడుగు. ఇస్తారులే, పదే పదే అడగటం ఏం బాగుంటుంది? పెళ్లికి ముందు ఇవ్వాల్సిన కట్నం పెళ్ళై ఇన్ని రోజులవుతున్నా ఇవ్వలేదు. ఇంకా అడగకపోతే మనది చేతగానితనం అవుతుంది ప్రసాద్. సరే, కోర్టుకెళ్లేలో పడుగుతానులే. నాన్న 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 కొంప మునిగిపోయింది నాన్న. ఎవరి కొంప కుమారి? మన కొంపే నాన్న. అసలు మనకి కొంపంటూ ఉంటేనే కదమ్మా మునగడానికి. ఈ టైంలో జోకులేస్తావేంటి నాన్న? ఈరోజు ఎలాగైనా మన దగ్గర కట్నం డబ్బులు వసూలు చేయాలని మామయ్య అత్తయ్య మాట్లాడుకుంటున్నారు. ఓహో, కంగారు పడకే. కట్నం డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి మీ నాన్న దగ్గర ఒక ప్లాన్ ఉంది. ప్లానా? ప్లాన్ ఏంటి నాన్న? ఒక్క నిమిషం. ఏంటి అప్పుడేనా? ఇంకా చాలా ఉంది. నువ్వే అన్నావు కదా తాళి శిక్ష అయినా అనుభవిస్తాను అని. అనుభవించు. ఈ స్టోర్ రూమే నీకు జైలు. ఈ బాధల నుంచి బయటపడ్డానికి నీకున్న ఒకే ఒక్క మార్గం. ఏంటది? ఈ గడప దాటి బయటికి వెళ్ళిపోవడమా? చెప్పాను కదా అది నా చావు తర్వాతే అని. నీ మొండితనం చూశాను కదా, అందుకే ముచ్చటేసి ఒక ఆఫర్ ఇద్దామనుకుంటున్నాను. ఈ బాధలన్నింటి నుంచి బయటపడి ఈ ఇంట్లో బతకడానికి అవకాశం ఇస్తాను. ఒక పని చేస్తావా? ఏంటి పిన్ని మీరనేది? ఇద్దాం స్మైలీ. పాపం ఎంతైనా తాపత్రయపడిపోతుంది కదా. అది ఏంటంటే ఆ సీతారత్నానికి నువ్వు శాశ్వతంగా దూరంగా ఉండు. తనతో ఉన్న నీ బంధాన్ని తెంచుకో. అప్పుడు నీకిక్కడ కాదు ఈ ఇంట్లో కూడా స్థానం ఉండేలా చేస్తాను. అంతేకాదు కొద్ది రోజుల్లోనే విరాజ్ నీ జీవితంలో ఉండేలా చేస్తాను. ఏమన్నారు? నువ్వు విన్నది కరెక్టే. నీ తల్లికి నువ్వేం కాకుండా ఉంటే నీ బతుక్కి నేనొక భరోసా ఇస్తాను అంటున్నాను. అమ్మకి దూరం చేసి అందలం ఎక్కిస్తాను అని అంటున్నారు. తాళి కట్టిన వాడితో కాపురం చేయిస్తాను అని అంటున్నారు. అంతే కదా? అవును. అమ్మని తన చేతులతో తానే దూరం చేసుకున్న వాడి జన్మకు అర్థం కాదు కదా. ఆ జన్మే వృధా. ఏమి ఇచ్చినా తీరని రుణం అమ్మ. అమ్మ కోసం ఏదైనా త్యాగం చేయొచ్చు. ప్రాణం కూడా అమ్మ కోసం త్యాగం చేయొచ్చు. ఆఫర్ ఇచ్చే ముందు అమ్మ విలువ తెలుసుకోండి. ఇంకోటేంటి? తాళి కట్టిన వాడితో కాపురం చేయిస్తారా మీరు? ఇచ్చిన ఆఫర్లు అయిపోతే ఇంక మీరు వెళ్ళొచ్చు.
నేను ఎక్కడ ఉన్నా నా వ్యక్తిత్వం కోల్పోయి ఉండను. ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. చూస్తాను ఎలా ఉంటావో. చూడండి. పద స్మైలీ. రేఖా డియర్, నేను నీ చేతులు ఊదుతాను, నువ్వు నా చేతులు ఊదు. మీకూదే అవకాశం ఇస్తే నా ఉనికే లేకుండా ఊదేస్తారు. అసక్తుణ్ణి. ఎంత మాట అన్నావు డియర్. చేతులు కడుక్కుని చూడు. నువ్వంటే నాకెంత ప్రేమో తెలుస్తుంది. 3 నిద్రల నుంచి చూస్తున్నా. సీరియల్స్ ని ప్రేమించినంత సిన్సియర్ గా నన్నెప్పుడైనా ప్రేమించారా? పిల్లల్ని చూసి ప్రేమ నేర్చుకోవాల్సి వస్తోంది. రేఖా డియర్, మనది ఏఎన్ఆర్ కాలం, వీళ్ళది అల్లు అర్జున్ కాలం. అది టచ్ మీ నాట్ పీరియడ్. ఇప్పుడు లిప్ లాక్ ట్రెండ్. ట్రెండ్ మారుద్దామా? చిచి, పిచ్చి పిచ్చి వేషాలు మీరు. తారక్, మీ చేతిలో డిజైన్ నేను చూడలేదు, చూపించండి. బాగుంది. ఇద్దరూ ఒకే డిజైన్ పెట్టుకున్నట్టున్నారు. మనుషులు ఒక్కటే, భావన ఒక్కటే. కోడలంటే వదిన గారికి ఎంత ప్రేమో. రండత్తయ్య. మేము కూడా అంతే వదిన గారు. వారి చేతిలో 9 చుక్కల ముగ్గు పెడితే వారు 6 చుక్కల ముగ్గు దిద్దారు. మీరు ప్రేమికులేనా? ప్రేమను ప్రేమిస్తూ ప్రేమగా బ్రతికేవాళ్ళు. ఇలా నిండుగా. ఇదేంటి ముద్దలాగుంది? కలిసి కట్టుగా ఉంటామని దీని అర్థం. మిథున, వాడికి నువ్వంటే ఎంత ప్రేమో అందరికంటే ఎక్కువసేపు ఉంచుకుంటే తెలుస్తుంది. అలాగే ఆంటీ. మాలిని, ఇప్పుడే వస్తాను. తారక్, అనుకోనమ్మా. మీరు ఎన్ని రోజులుగా మా ఆయనకి మసాజ్ చేస్తున్నారు, అయినా కొంచెం కూడా మా ఆయనలో గుణం కనిపించలేదు. కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే ఏం కనిపిస్తుందమ్మా గుణం? ఇంతకు ముందు ఒక అమ్మాయి చేసింది. తను ట్రీట్మెంట్ మొదలుపెట్టిన 2-3 రోజులకే ఆయనలో గుణం కనపడింది. కాళ్ళు చేతుల్లో కదలిక కూడా వచ్చింది. అంటే మీరు సరిగ్గా చేయడం లేదని కాదు నా ఉద్దేశం. మీరు వాడుతున్న ఆయిల్ వల్ల ఉపయోగం లేదేమోనని నా ఉద్దేశం. వేరే ఆయిల్ తెచ్చి మసాజ్ చేస్తే బాగుంటుందేమోనని. అలాగేనమ్మా, వేరే ఆయిల్స్ తెచ్చి మసాజ్ చేస్తాను. ఇలా చెప్పానని ఏమీ అనుకోకండి. అయ్యో పర్లేదమ్మా. ఏదేమైనా సార్ తొందరగా కోలుకోవటమే కదా మనకు కావాల్సింది. మీరు వెళ్ళి ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. అలాగేనమ్మా.
నమస్తే సార్. ఈ కొబ్బరి నూనెతో ఎన్ని రోజులు మసాజ్ చేసినా ఏమీ ఉపయోగం ఉండదు సార్. ఆ పెద్ద ఆవిడేమో వేరే ఆయిల్ తెమ్మంటుంది. నీలాంబరి మేడమేమో ఇవన్నీ ఒప్పుకోదు. ఏం చేయాలో ఏంటో. ఈ పనులన్నీ మా ఆవిడ కోసం చేస్తున్నాను సార్. దానికి డబ్బు పిచ్చి. నేనేమైపోతానో ఏంటో. ఏంటి ఆలోచిస్తున్నావు? వేరే ఆయిల్ తీసుకొచ్చి మసాజ్ చేద్దాం అనుకుంటున్నావా? అంటే మీ అత్తగారు అలా చేయమని చెప్పారు కదా మేడం. మే ఐ కమ్ ఇన్ సార్? సార్ భీమరావు వస్తున్నాడు. మే ఐ కమ్ ఇన్ సార్? రా భీమరావు. భీమరావు, నేను నీ క్షేమం కోసం ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను ఆశిస్తున్నాను నువ్వు కూడా దానికి ఒప్పుకుంటావని. ఎలాంటి నిర్ణయం సార్? అదేంటంటే నువ్విక ఈ కాలేజీలో చదువుకోలేవు. ఏంటి? ఈ కాలేజీలో నీకు ఇదే చివరి రోజు. ఏంటి? కానీ సార్ నేను... భీమరావు వద్దు వద్దు భీమరావు. ప్రిన్సిపల్ సార్ ఏదో చెప్తున్నారు కదా, ముందు ఆయన చెప్పింది విను. సార్ చెప్పండి. నేను ఈ లెటర్ నీకు ఇస్తున్నాను. ఇందులో ఏం రాసిందంటే నువ్వు వేరే ఏదైనా కాలేజీకి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవచ్చని. ఎందుకంటే ఇక్కడ నీకు సమస్య ఉంది. అందరూ నిన్ను జాతి పేరుతో తిరస్కరిస్తున్నారు. అదే జాతి పేరుతో నీ విషయంలో భేదభావం చూపిస్తున్నారు. ఏ కాలేజీకైనా వెళ్ళు, కానీ అక్కడ నువ్వు నీ జాతి మాత్రం చెప్పొద్దు. ఇక అంబేద్కర్ అనేది నీ పేరులోనే ఉంది. అందుకే నీకు ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు, అలాగే ఇబ్బంది లేకుండా చదువుకోగలవు కూడా. అక్కడ నీకు జాతి అనే సమస్య కూడా ఉండదు. భీమరావు, అక్కడ నువ్వు నీ చదువుని సవ్యంగా కొనసాగిస్తావని నేను ఆశిస్తున్నా. సార్, చిన్నప్పుడు నేను ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు మా జాతిలో కొందరు వ్యక్తులు చెప్పేవాళ్ళు, ఇదేటి సిట్టెమ్మకి అనుమానం వచ్చిందా ఏటి? అటు ఇటు అనుమానంగా సొత్తుంది. గుణనియా, మన ఇంట్లోకి మీ ఇద్దరు కాకుండా ఇంకెవరైనా వచ్చారా? దేనికి చిట్టి? దేనికి లేదులే, ఇందాక నన్నెవరో చిట్టే మాను పిలిచినట్టు అనిపించింది. అదంతా నీ బ్రహ్మయ్య ఉంటదిలే సిట్టమ్మా. మన ఇంట్లోకి ఎవరన్నా వస్తే నాకు తెలీదా ఏటి? ఎవ్వరూ రాలేదు. లేదు, వచ్చారు. నన్ను నోరారా పిలిచారు, నా చెవులారా విన్నాను. నువ్వు రాలేదన్నావేటి? ఎవరూ రాలేదని చెప్తున్నాను కదా, ఊరికే నసపెట్టకు. ఇలాగైతే అక్క నిద్ర డిస్టర్బింగ్ అయిపోద్ది. అసలే పాపం అలసిపోయి పడుకుంది. ఆల్సిపోయా? టీవీలో న్యూస్ చూసా?
అంత ఎటకారాలేమీ అక్కర్లేదులే. నిజాలేటో త్వరలోనే తెలుస్తాయి. ఆగుననియా. ఇదేంట్రా బాబోయ్, మళ్ళీ ఆపిందేంటి? ఏమైనా డౌట్ వచ్చిందా ఏంటి? ఏడ్ సిటీ ఈ సప్లై ఎవరే? చెప్పులా? చిట్టెమ్మ సామాన్యురాలు కాదు కాంతమ్మ. తన ఒంట్లో ప్రవహించేది శంకర్ నారాయణ రక్తం. నా కాళ్ళకి చెప్పులు జారిన విషయం నువ్వు చూడలేదు, ఆఖరికి నేను చూడలేదు, కానీ చిట్టెమ్మ చూసింది. ఇప్పటికైనా అర్థం చేసుకో కాంతమ్మ. జమీందారికి ఉండాల్సిన తెలివి, ధైర్యం, త్యాగం అవన్నీ చిట్టెమ్మలో ఉన్నాయి. నువ్వు నా నుంచి తప్పించుకోగలవేమో గాని మా చిట్టెమ్మ నుంచి తప్పించుకోలేవు కాంతమ్మా. రేయ్, ఇంకొక్క మాట మాట్లాడావంటే పీకలోకి దింపేస్తాను. పనికి మాలిన ఎదవ. అడుగుతుంటే మాట్లాడబెట్టుకుండానియా. ఈ సప్లై ఎవరే? అది అది చెప్పమోయ్యా, ఆ చెప్పులు ఎవరివి? నాకేంటి తెలుసు అల్లుడు, మీ అమ్మ కార్పొరేటర్ కదా. 100 మంది ఆవిడ కలవడానికి వస్తారు. అందులో ఏ యాదవో చెప్పులు మర్చిపోయి వెళ్ళుంటాడు. ఈ మాత్రం దానికే అదేదో పెద్ద సిఐడి ఆఫీసర్ లాగా ప్రశ్నలు వేయాలా ఏటి? మీకు పని పాట లేదేమో. నాకు ఇన్ని పనులు, చాలా పనులు ఉన్నాయి. ఇందాక అవనికి ముగ్గురం చుక్కలు చూపించాం. ఏం చేశారేంటి? తొందరగా బయటికి పొమ్మని చెప్పేశాం. ఆ విషయం అమ్మకు చెప్తే చెప్పని అప్పుడు చూసుకుందాం. బాగా తెగించేశారుగా. క్యాజువల్ గా అన్నాను, నో సీరియస్. టైం అవుతుంది, త్వరగా రా. ఎవరైనా చూసారా? లేదు, చూడకుండా వచ్చేసాను. ఇంకా వాళ్ళు బయటికి రాలే, నువ్వు ప్రశాంతంగా ఎదుర్రా. నిన్న మొన్నలో లేనంత. మాటలు చూస్తుంటే చాలా ప్లాన్డ్ గా ఇంట్లో ఎంటర్ అయినట్టుంది. ఎక్కడికి బయలుదేరావు? ఇంకెక్కడికమ్మా, ఆఫీస్కి. బయట అత్తయ్య గారి మాట వినబడుతుంది. అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుందని ఇక్కడే నిలబడ్డారే, పదండి. నువ్విక్కడున్నావేంటమ్మా? చిన్న బామ్మర్ది బయటికి రావడం తెలుసు గాని ఈవిడ గారు ఎప్పుడొచ్చారు? అడిగిన దానికి సమాధానం చెప్పవేంటమ్మా?
ఏంద్రా ఇది? దారికి అడ్డంగా బూడిద పోశారు, వేపాకులు తగిలించి పెట్టారు. ఏంది ఇదంతా? అవో చెప్పులు అట దూరంగా ఇడిచేసిరా. ఏంద్రా చెప్పులు లేకుండా అట్టా? ఏంది అవతారం? ఇదేమో పసుపు చీర కట్టుకునుంది, ఈడేమో పసుపు నీళ్లు పెట్టినారు. గుమ్మానికి గేటుకి ఈ యాపాకేంది? ఈడ ఈ బూడిదేందిరా? ఏంది 60 వ్యవహారాలు పెట్టిందా ఏంది? అవో ఊరికే పిచ్చి పిచ్చిగా మాట్లాడబాక. ఎంత వయసు వచ్చింది, ఇదంతా ఎందుకు చేస్తున్నావో తెలీదా నీకు? ఇదిగో ఈ 60 మేళం ఉంది కదా, ప్రపంచంలో ఎవ్వరికీ వీళ్ళంత భక్తి లేదు అన్నట్టు చేస్తుంటారు. అయినా ఈ రోజు ఊరందరినీ విందుకు పిలుచుకుని ఏంది ఈ వేషాలు? అవో నోరు కొంచెం కంట్రోల్లో పెట్టుకో. ఇష్టం వచ్చిందల్లా వాగవాక. ఇదంతా చేసింది దేనికో తెలుసా? అమ్మకి పెద్ద మోరు పోసింది. హా? హా? ఏంది మీ అమ్మకా? అవునవ్వా. ఊరే ఊరే ఊరే, మీ అమ్మకి అమ్మవారు పోసిందంటే ఎట్టారా? నా బట్టలు అవి అన్ని దాని గదిలోనే ఉన్నాయి. ఒరే ఆ బట్టలన్నీ తీసిచ్చేరా, నేను నీ గదిలోనే ఉంటాను. పో కాళ్ళు కడుక్కుని పోయి నువ్వే తీసుకోపో. నేను ఆ గదిలో కడుగు పెట్టను. మళ్ళీ అమ్మవారు నా గాని సోకిందంటే నా పరిస్థితి ఏంది? అవో నువ్వు అసలు మా అమ్మకి కన్న తల్లివేనా? ఇట్ట మాట్లాడుతున్నావేందే? గీత ఇవన్నీ చేస్తా ఉందే, అమ్మని దగ్గరుండి చూసుకుంటా ఉంటుంది. కన్న తల్లివై ఉండే పోయి నీ బట్టలు తెచ్చుకోవడానికి ఇంత భయపడుతున్నావేందే? అవో నువ్వే పోయి అమ్మని చూసుకోపో. ఏంది నేను చూసుకోవాలా? తర్వాత చూసుకునేదానికి నేనుండాలి కదా. ఏ పెద్దమ్మోరంటే తమాసానా? అయ్యో ఆ గదిలోకి నేను ఎట్టా పోయేది స్వామి? ఏమవ్వా మా అమ్మకి అమ్మోరు పోసిన దానికి నువ్వే ఇంత బెదిరుతుండవు? మరి నా పెళ్ళం ఎట్ట చేసేదే? దానికేంద్రా వయసులో ఉండాది. నేను పడితే లేసే వయసా నాది. ఆ రిస్క్లని నేను చేయలేనురా స్వామి. బామ్మగారు మీరేం కంగారు పడకండి. నేనెలాగో అంటూ ముట్టు లేకుండా సపరేట్ గా పడుకోవాలి. మీరు మా గది వాడుకోండి. మీ బట్టలు అవి నేను తీసి పెడతాను. అమ్మయ్యా, దీనికుంటే పాటి జ్ఞానం నీకు లేదు. మనవడంట మనవడు. సామారే నయనరా నాయనా. హ, ఈ వయసులో కూడా నీకు ప్రాణం అంటే ఎంత తీపే. మరెవరికి లేదు ప్రాణం అంటే తీపి? అవును, మీ అమ్మ బయటికేం రాలేదు కదా? లేదులే, రూమ్ లోనే ఉండాదే. నువ్వు పో. హా, సరే నేను రూమ్ లో ఉంటాను. నా బట్టలు కొంచెం తెచ్చియండి. నిన్ను నేనెప్పటికీ క్షమించను బసు. వసుగారేంటి డల్గా ఉన్నారు? ఎప్పుడు నేను ఆఫీస్ నుంచి రాగానే యాక్టివ్గా హ్యాపీగా పలకరించేవారు. ఇప్పుడు నేను వచ్చిన విషయం కూడా గమనించట్లేదేంటి? ఏమై ఉంటుంది? వసుగారు, వచ్చారా అండి? ఫ్రెష్ చేస్తారా? భోజనం వడ్డిస్తాను. ఎందుకు డల్గా ఉన్నారు? ఏం లేదండి, ఊరికే. నిజం చెప్పండి, ఏదో జరిగింది. ఏం జరగలేదండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను అంతే. నిజం చెప్పండి. నిజమే చెప్తున్నానండి. ఏమైంది వదినా? ఏదైనా గొడవైందా?
ఆర్య గారు డ్రగ్ కొంచెం విక్టిమ్ నిర్దోషం తేలిపోయింది సిఐ గారు. కానీ ఎలా సార్? మేమింకా పేషెంట్ని ఇంట్రాగేటే చేయలేదు కదా. మీరు చేయాల్సిన ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ మేము చేయాల్సి వచ్చింది సిఐ గారు. మీరు ఏమి అనుకోకండి సిఐ గారు. మా ఉద్దేశం చట్టాన్ని అవమానించాలని కాదు, అబద్ధం నిజం కాకూడదనే మేము యాక్షన్లోకి దిగాల్సి వచ్చింది. మా ఆర్యవర్ధన్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సిఐ గారు. అనిపించిన స్కౌండ్రల్ వీడే. ఈ రోజు నీరజ్ ఇలాంటి పరిస్థితికి రావడానికి, నువ్వింత బాధపడటానికి అసలు కారకుడు వీడే. $2 లక్షలు లాభమమ్మా. అక్షర ఇవ్వు, తీసుకోమ్మా. తీసుకోండి అత్తయ్య గారు. మీ కష్టార్జితం అత్తయ్య గారు. నాది కాదమ్మా, మనదే. ముఖ్యంగా నాలో ఉన్న కొంచెం నైపుణ్యంతో ఇంత చేయొచ్చని గుర్తించిన నీది. నాదే ఉంది అత్తయ్య గారు. అది నీ గొప్పతనమమ్మా. లేదు మావయ్య గారు, ప్రతి మనిషిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అది గుర్తించిన వారి గొప్పతనం అవ్వదు, ఆ సమయాందవుతుంది. నేనేం సాధించలేను, నాకేం తెలీదు అని నిరాశతో కూరుకుపోయినా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగుంటుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క టాలెంట్. అది గుర్తించి దాన్ని పూర్తిగా నమ్మిన రోజే ఎవ్వరూ వాళ్ళని ఆపలేరు. ఏదో రాలేదని నిరుత్సాహపడొద్దు. మీలోనూ అందరితో చప్పట్లు కొట్టి శబాష్ అనిపించుకునే ప్రతిభ ఉంటుంది. దాన్ని బయటికి తీయండి, గెలుస్తారు. ఇదే నేనందరికీ చెప్పేది. ఇది మీ ప్రతిభే అత్తయ్య గారు. మీ నైపుణ్యానికి గట్టి సంకల్పంతో పాటు ఆ దేవుడి అండ కూడా తోడైంది. దానికి నిదర్శనమే 2 రోజుల్లో 2 లక్షలు సంపాదించగలిగారు. తెలిసిపోయింది అత్తయ్య గారు. ఆ వినాయకుడే మనల్ని విజయపదంలో నడిపిస్తాడు. నడవాలి అంటే ఆ నడక ఇబ్బంది లేకుండా ఉండాలి కదా అక్షర. ఏమంటున్నారండి? ఒక్క నిమిషం.
మన సంపాదనతోనే నీకోసం కొన్నాను. అమ్మా ఇవ్వు. తీసుకోమ్మా. ఏంటి అత్తయ్య గారు? నా కొడుకు నీలాంటి దానికి దక్కడు. ఆ మాటే తప్పని నిరూపిస్తా. నా భర్తని దక్కించుకుంటా. అప్పటి వరకు ఈ తల్లి సన్నిధిలో ఈ పవిత్రమైన మట్టిని తాకిన నా పాదాలు ఇలాగే ఉంటాయి. ఇది చీటింగ్. ఇలా మోసం చేస్తే పోలీసులను పిలుస్తా. పోలీస్ చేతిలో ఉన్న లాఠీ ఎంత లేవు, పోలీసుని పిలుస్తావా? వెళ్ళవమ్మా. ఇప్పుడు నువ్వు అనుకున్న అమౌంట్ వచ్చేసిందా? వచ్చేసారమ్మా. అవును, నేనొక్కదాన్నే ఇలా బయటికి రానిచ్చారా మీ ఇంట్లో వాళ్ళు? వాళ్ళందరూ వచ్చేసారుగా. వచ్చేసారా? అవును, వాళ్ళు ఆ పక్క వీధిలో భిక్షాటన చేస్తున్నారు. వాళ్ళు భిక్షాటన చేస్తున్నారా? అవును, మా అమ్మ రావాలని, మా నాన్న మారాలని నేను ఇంట్లో శివలింగానికి అభిషేకం చేస్తుంటే మా అత్తయ్యలు మావయ్యలు చిన్న పొరపాటు చేశారు. వాళ్ళ దోష పరిహారం కోసం, మా అమ్మ నాన్నల కోసమే ఈ భిక్షాటన. అందుకే నాతో పాటు వాళ్ళు కూడా. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా మారలేదు వాళ్ళ. నీ ఈ చిన్న ప్రయత్నం వాళ్ళలో మార్పు తీసుకొస్తుందా? పచ్చి మోసం. ఏంటి మోసం? ముందు రింగు 500 నోట్ల కట్ట మీద పడితే అది కాదు లెఫ్ట్ దంటావా? రింగు 200 కట్ట మీద పడితే అది కాదు రైట్ దంటావా? ఇది మోసం కదా? మా ఫ్రెండ్ని కూడా అలానే మోసం చేశావు. మర్యాదగా ఇక్కడున్న వాళ్ళందరి డబ్బులు ఇచ్చేయి. అంటే నువ్వు చెప్తే ఇచ్చేయాలమ్మా? అయినా నేనేమన్నా రమ్మని పిలిచానా? 10 రూపాయలతో విలువైన వస్తువులు పట్టుకుపోదామని ఆశపడి వచ్చింది మీరంతా. ఆడితే ఆడండి, లేకపోతే పోండి. ఇలా మోసం చేస్తే పోలీసులు చెప్తాం. ఎవరితో అయినా చెప్పుకోండి, నాకు భయం లేదు. రండి బాబు రండి, రింగు 10 రూపాయలు మాత్రమే. నైని 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 తను స్పృహలో లేదు సార్. కళ్ళు తెరవడానికి టైం పడుతుంది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారా డాక్టర్? మేడం, బేబీకి పల్స్ లేదు. వాట్? ఏమైంది డాక్టర్? బేబీ ప్రాణాలతో లేదు. ఆ బిడ్డ నా బిడ్డ అని నిజం చెప్పాలా? చెప్తే సుమన పరిస్థితి ఏంటి? విశాల్, ఎలా జరిగింది నాన్న? డాక్టర్ డాక్టర్, ఒక బిడ్డ ప్రాణంతో లేదు, మరి ఇంకొక బిడ్డ? ఇంకో బేబీ లేదు మేడం. బేబీ క్లినిక్ ఏమైనా తీసుకెళ్ళావా? లేదు. యు గో అవుట్ సైడ్.
నా ఇంకో బిడ్డ ఎక్కడుంది డాక్టర్? ఇంకొక బిడ్డ ఎక్కడుంది డాక్టర్? హే, మాట్లాడరేంటి? చెప్పండి. ఇంకొక బిడ్డ ఎక్కడుంది? తెలీదు సార్. ఏం మాట్లాడుతున్నారు మీరు? విశాల్, ఆవేశపడద్దు నాన్న, నెమ్మది. నేను మాట్లాడతాను కదా. సి డాక్టర్, నా కోడలు నైనికి కవలలు పుడతారన్న విషయం మాకు కూడా చెప్పలేదు. మీతో అయినా చెప్పారనుకున్నా, కానీ ఒక బిడ్డేమో ప్రాణంతో లేదు. ఇంకో బిడ్డ ఎక్కడుంది? తనని చూసుకుంటూ అయినా మేం బ్రతుకుతాం కదా. డెలివరీ చేసాం, ఇక్కడే ఉండాలి. ఇప్పుడు లేదు అని ఎలా చెప్తారు? మీరు చెప్పేదానికి ఏమైనా అర్థం ఉందా? ప్రాణంతో ఉన్న నా బిడ్డ ఎక్కడుంది? తీసుకొస్తాను. సుమన దగ్గర ఉన్న బిడ్డని ఎత్తుకొచ్చేస్తాను. మాట్లాడండి, చెప్పండి. వైదేహి, వైదేహి ఏంటి నాన్న, దేవుడిలా చేశాడు? అమ్మ నాన్నలు వస్తారు, నా సమస్యకి పరిష్కారం దొరుకుతుందనుకుంటే చివరికి ఇలా జరిగింది. ఎవరు నా వెంట పడుతున్నారు? మా అమ్మ నాన్న ఏం తప్పులు చేశారు? ఎవరికి అన్యాయం చేశారు? లేదమ్మా, మీ అమ్మా నాన్నలు ఎవరికి ఏ ద్రోహం చేసుండరు. నాకు తెలిసి చాలా పుణ్యం చేసుంటారు. లేకపోతే అనాథమైన నువ్వు నా ఇంటికొచ్చి రాజులింటికి కోడలు అయిపోయావు. బంగారం లాంటి కుటుంబం దొరికింది, రత్నం లాంటి భర్త దొరికాడు. బాధపడకమ్మా, నువ్వేం బాధపడకు. నువ్వే ఇలా ధైర్యపడితే ఎలా? నువ్వు ధైర్యంగా ఉంటే నేను ధైర్యంగా ఉంటాను. అమ్మ వైదేహి, నీ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. ఖచ్చితంగా దేవుడు కనికరం చూపిస్తాడు. మీ అమ్మ నాన్నలు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. తిరిగి మెట్టు నీటిలో తలెత్తుకొని తిరుగుతావు తల్లి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.